రాష్ట్రంలో మళ్లీ టెంపరేచర్లు పెరగనున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీగా వడగాలులు వీస్తాయని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. మరోవైపు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇవాళ వర్షం కురిసింది. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు. రాష్ట్రంలో మళ్లీ ఎండలు దంచికొట్టనున్నాయి. వర్షాలతో నిన్న మొన్న కాస్త తగ్గినా అత్యధిక ఉష్ణోగ్రతలు రేపటి నుంచి భారీగా నమోదు కానున్నాయి. దాదాపు వారం 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా హీట్ వేవ్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో హై టెంపరేచర్లు రికార్డయ్యే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. రాష్ట్రంలో ఇవాళ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి కారణంగా ఇవాళ పలు చోట్ల వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాలకు ఎండలు ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ముఖ్యంగా నార్త్ తెలంగాణలో ఈరోజు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ ఈ ప్రాంతంలో 41 డిగ్రీలు దాటి రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో ఈరోజు ఎల్లో అలర్ట్ మాత్రమే ఉంటుంది. 36 నుంచి 41 డిగ్రీల లోపు టెంపరేచర్లు ఉంటాయి. రేపటి నుంచి ఇలా గ్రాడ్యువల్గా మనకి ఉత్తర తెలంగాణలోని మరిన్ని జిల్లాలు 41 డిగ్రీలు దాటడము ఈ రకంగా పెరుగుతూ వచ్చి మనకి ఈ రోజు నుంచి 4-5 రోజులు వచ్చేటప్పటికి మనకి సెంట్రల్ తెలంగాణ సిటీలోని ప్రాంతాల్లో కూడా 41 డిగ్రీలు దాటి రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. జనగామ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. అకాల వర్షానికి మార్కెట్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. కొన్ని చోట్ల కొట్టుకుపోయింది. వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోతుంటే దానిని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డులోని మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయింది. నెల రోజుల క్రితం మార్కెట్ యార్డుకు మొక్కజొన్న అమ్ముకుందామని తీసుకువస్తే కొనుగోలులో జరిగిన జాప్యంతో మొక్కజొన్న మార్కెట్ యార్డు ప్రిమిసెస్ లో కుప్పలుగా పోసుకోవాల్సి వచ్చింది. ధాన్యాన్ని కొనకపోవడంతో మార్కెట్లో ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోయింది. ధాన్యాన్ని భద్రపరుచుకునేందుకు ఎలాంటి వసతులు లేవని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. రేపటి నుంచి మళ్లీ ఎండలు పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు.